అండ్ నేను మీకు ఒక అడగాలనుకున్న క్వెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు వంశపారంపర్యంగా ప్రతి ఒక్కరికి వంశోద్ధారకుడు కావాలి అనేది చాలామంది అనుకుంటారు. బట్ అది మెల్లిగా చేంజ్ మన ఇండియాలో కూడా. సో, ముందు పాప పుట్టినా పర్వాలేదు, ఇద్దరు పాపలైనా పర్వాలేదు అనే స్టేజ్‌కొచ్చేసాం ఆల్‌మోస్ట్. సో, ఈ మోడర్నైజేషన్ జనరేషన్‌లో సో, ఆ థింకింగ్ కొంచెం తగ్గిపోయింది. అయితే ఎప్పుడు కూడా సొసైటీ చాలా చులకన భావంగా చూసేది ఎవరిని అంటే ట్రాన్స్‌జెండర్స్‌ని. ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. అది భగవంతుడి సృష్టి. సో, డాక్టరు ఏం చేయలేరు. ఎగ్జామిన్ చేసినా కూడా తెలియని పరిస్థితులు చాలా ఉంటాయి. సో, బేబీని 9 మంత్స్ మోసిన మదర్‌కి తెలీదు. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్‌కి తెలీదు. సో, వన్స్ బేబీ పుట్టిన తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ అనేది కన్ఫర్మ్ కాకుండా మీరన్నట్టు మిక్స్డ్ బేబీ అని గనక తెలిస్తే అది ఏ స్టేజ్‌లో తెలుస్తుంది? తెలిసిన తర్వాత సో, పేరెంట్స్‌ని కన్విన్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? బాయ్, గర్ల్. యెస్. ఈ మధ్య కాలంలో మీరన్నట్టు అస్సలు డిఫరెన్షియేషన్ లేదు. నాకు ఎవ్వరైనా పర్లేదు. ఒకళ్ళుంటే చాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇద్దరిలో ఎవరున్నా కూడా పర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు అమ్మాయే కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే. సో, యాజ్ ఫాదర్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్, ఆల్ ఆఫ్ అస్ నో యాక్చువల్లీ అమ్మాయి ఇంకా ప్రేమగా ఉంటుంది, ఇంకా బాగా మనల్ని నాన్నని బాగా చూసుకుంటుంది, అందరికీ తెలుసు. సో, అందుకనే బాయా గర్లా ఇప్పుడు ఎంత పెద్ద మీరన్నట్టు అంత పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు. అండ్ కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లో సమ్టైమ్స్ యాక్చువల్లీ ఏంటంటే మేల్ హార్మోన్స్ సప్రెసింగ్ జీన్స్ ఉంటాయి, ఇది ఫీమేల్ హార్మోన్స్ సప్రెసింగ్. సో, రెండు తయారవుతాయంట. సో, బాయ్ అవ్వాలి అంటే యాక్చువల్లీ గర్ల్ ఉన్నవన్నీ సప్రెస్ అయిపోతాయి. అసలు తయారవుతున్నప్పుడు అన్నీ ఉంటాయి. సో, మెల్లగా ఈ సప్రెసింగ్ హార్మోన్స్ ఉంటాయి, దే విల్ కీప్ ఆన్ సప్రెసింగ్. సో, సప్రెస్ అవ్వడం వల్ల ఒక సెక్స్‌తో ఉంటుంది, బాయ్, గర్ల్ అన్నది ఉంటుందన్నమాట. సో, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ సప్రెసింగ్ జీన్స్ కానీ, హార్మోన్స్ కానీ పనిచేయకపోవడం వలన, లేకపోతే అండర్ ఎక్స్‌ప్రెషన్ వలన, లేకపోతే ఓవర్ ఎక్స్‌ప్రెషన్ వలన సో, కొన్నిసార్లు మిక్స్ అవుతుందన్నమాట. లేకపోతే కొన్ని జీన్స్ క్రోమోసోమ్స్ అబ్నార్మల్‌గా ఉండవు, మొజాయిక్ అని ఉండొచ్చు. అట్లాంటి వాటిలో కూడా ఇట్లాంటివి ఉండొచ్చు. చాలా చాలా జెనెటిక్‌లో చాలా కండిషన్స్ ఉంటాయి. కానీ ఇట్లా అడ్రినల్ హైపోప్లేషియా, అడ్రినల్ గ్లాండ్ యాక్చువల్లీ హైపోప్లేషియా ఉన్నా కూడా యాక్చువల్లీ షీ మే లుక్ లైక్ ఎ బాయ్. కాకపోతే అసలు విషయంలో అయితే యాక్చువల్లీ షీ ఈజ్ ఎ గర్ల్. సో, అండ్ కొన్నిసార్లు యుల్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఐ టెల్. నాకు ఒకసారి ఒక చైల్డ్ వచ్చారు. వాళ్ళు ఆల్మోస్ట్ 9th వరకు యాక్చువల్లీ గర్ల్ లాగానే చేసుకున్నారనమాట. బికాస్ ద చైల్డ్ హెస్ గాట్ హైపోస్పీడియస్. తర్వాత నేను చూసుకొని అరే లేదు ఇది యాక్చువల్లీ షీ ఈజ్ నాట్ ఎ గర్ల్, షీ ఈజ్ ఎ బాయ్ అని చెప్పి తర్వాత మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయించుకొని బాయ్ లాగా మంచి కన్వర్ట్ అయిపోయి మంచిగా ఉండింది. బాయ్ అట్లనే ఉండి కాకపోతే ఏంటంటే మన ఇండియాలో సోషల్ స్టిగ్మా చాలా ఉంటుందండి. సో, 9th క్లాస్ వరకు నువ్వు గర్ల్స్ సెక్షన్లో గర్ల్స్ సైడ్ కూర్చొని సడన్గా నువ్వు బాయ్ సెక్షన్లోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం. సో, అంటే వాళ్ళ విషయంలో వాళ్ళు దే రీలొకేటెడ్ టు ఎ డిఫరెంట్ ప్లేస్ విత్ డిఫరెంట్ ఐడెంటిటీ, పేరు మార్చేసుకొని ఫ్యామిలీ అంతా మార్చేసుకొని ఇట్స్ అంతా కొంచెం కష్టం. సో, అందుకనే డిటెక్టింగ్ ఎట్ న్యూ బార్న్ పీరియడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో, ఈ లేటర్ డయాగ్నోసిస్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి కష్టం, పిల్లోడికి కష్టం. యాక్చువల్లీ చైల్డ్ సైకాలజీ కూడా మనం అర్థం చేసుకోవాలి. వాడు కెన్ హీ లివ్ ఇన్ దిస్ సొసైటీ, అది ఎన్నాళ్ళు బాయ్ లాగా ఉండి నేను సడన్గా గర్ల్ అని అంటే ఎట్లా, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో, అందుకని చాలా 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 డెలికేట్ ఇష్యూ ఫర్ ఎ చైల్డ్ ఆల్సో. ఫర్గెట్ అబౌట్ ద ఫ్యామిలీ కూడా కష్టం ఇండియాలో. అండ్ పిల్లోడికి కానీ పాపకు కానీ మాత్రం చాలా 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 కష్టం. సో, కన్వర్ట్ అవ్వగలిగితే ఇట్ ఈస్ ఈజీ థింగ్ ఓన్లీ యాక్చువల్లీ. అంటే అకార్డింగ్ టు ద జీన్స్ యాక్చువల్లీ విల్ బీ గివింగ్ ద రైట్ సెక్స్ ఆఫ్ అసైన్మెంట్. ఓకే. కానీ మీరు అన్నట్టు కొన్నిసార్లు ఏంటంటే కొంచెం మిక్స్ ఉండొచ్చు అనమాట. అట్లాంటప్పుడు దే హ్యావ్ టు అడ్జస్ట్ టు ద సొసైటీ. సో, సమ్టైమ్స్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్ అండి. నేను అంటే 25 years బ్యాక్ ఊళ్ళోకి వచ్చిన కొత్తలో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఫర్ దిస్ ట్రాన్స్జెండర్స్. అంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాకుండా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అంటే ఈ మధ్య కొంచెం ఫేక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం మాట్లాడొద్దు. కానీ రియల్గా ట్రాన్స్జెండర్స్ ఉండి వాళ్ళ తప్పు కాకుండా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్. అందుకని ఇంకా ఫ్యూచర్లో యూ కీప్ సీయింగ్ అంటే టేక్ ఇట్ యాజ్ మై వర్డ్, ఒక 25-30 years తర్వాత ట్రాన్స్జెండర్స్ విల్ బికమ్, ఇప్పుడే అవుతుంది చాలా వరకు. వాళ్ళకి సపరేట్ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి సపరేట్ ఐడెంటిటీ ఉంది, వాళ్ళకి సపరేట్ రెస్పెక్ట్ ఉంది. ఎస్పెషలీ సంథింగ్ లైక్ తమిళనాడు ఇట్లాంటి ప్లేసెస్లో అయితే వాళ్ళకి డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్. అంటే ఈ ఐటమ్స్ అన్ని ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చేశారు అంటే ఆటోమేటిక్గా ఆ ఐటమ్స్కి వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది. సో, I think we should give a call to the nation. Actually, transgenders, don't treat them separately as adu idu kakunda. Give them some society, some respect,
అండ్ వాళ్ళు కూడా లోపలికి వచ్చేసి వాళ్ళు కూడా పని చేసేసుకుని వాళ్ళు కూడా చేసేసుకుంటే నిజంగా చెప్తున్నారు అట్లా మనకి క్రాస్ రోడ్స్ దగ్గర వీ విల్ నెవర్ సీ ఎ ట్రాన్స్జెండర్ యాజ్ ఎ బెగ్గర్. అసలు ఉండరు, ఉండకూడదు కూడా. వాళ్ళు ఉన్నారు అంటే ఇట్స్ అ డిస్గ్రేస్ టు యాక్చువల్లీ ఎనీ సొసైటీ ఆర్ ఎనీ కంట్రీ. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మూవ్ అండి. యాక్చువల్లీ ఐ థింక్ సమ్మన్ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ లీడ్. అండ్ యాజ్ అ పీడియాట్రిక్ సర్జన్ ఇట్ ఈస్ we take that lead from the newborn period itself. అండ్ వాళ్ళకి ఏ కరెక్ట్ సెక్స్ ఆఫ్ అసైన్మెంట్ చేయాలి వాళ్ళ పేరెంట్స్ డిస్కస్ చేస్తాం విత్ ప్రూఫ్, విత్ జీన్స్ ప్రకారంగా విల్ డిసైడ్ యాక్చువల్లీ వాట్ ఈస్ రైట్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ వాట్ ఈస్ రైట్ ఫర్ ద చైల్డ్. అండ్ ఏ టైంలో వాళ్ళకి ఏమేమి సపోర్ట్ ఇవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద న్యూ బార్న్ పీరియడ్ ఆర్ స్కూల్ ఏజ్ పిల్లలు. తర్వాత మళ్ళీ యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకొని వాళ్ళకి ఏ హార్మోన్ ఇస్తే మంచిది, ఏ హార్మోన్ ఉండకూడదు, ఏ హార్మోన్ సప్రెస్ చేయాలి, వాళ్ళకి ఇంకేమన్నా కావాలా, ఇవన్నీ కూడా మనం చూడగలిగితే వీఆర్ గివింగ్ దమ్ ఏ రియల్ నియర్ నార్మల్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనేయాలి, అదేం రూల్ ఏం లేదు. దట్ దే షుడ్ లివ్ హ్యాపీలీ ఇన్ దట్ సొసైటీ. మంచిగా హ్యాపీగా ఉండాలి అండ్ మామూలుగా పని చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి. దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి. అందుకనే వీ నీడ్ ట్రాన్స్జెండర్ సపోర్ట్ గ్రూప్స్ అన్ని చాలా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొలాస్టమీ వాళ్ళకి మేము వీ స్టార్టెడ్ కొలాస్టమీ సపోర్ట్ గ్రూప్స్ అని. అండ్ ఇట్లా ట్రాన్స్జెండర్ కూడా వాళ్ళకి ఒక సపోర్ట్ గ్రూప్ ఉండాలి. అండ్ దే షుడ్ నాట్ బీ బెగ్గర్స్ ఇన్ ద కంట్రీ. వెరీ అన్ఫార్చునేట్. అండ్ వాళ్ళని విత్ రెస్పెక్ట్ చూడాలి మనం కూడా. నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా రోడ్డు మీద కనిపిస్తే డోంట్ గివ్ దమ్ మనీ, గివ్ దమ్ ఎ జాబ్ ఇఫ్ యూ క్యాన్. అండ్ సరే నాకు ఈ జాబ్ ఆప్షన్ ఇస్తాను, మీరు ఏమైనా జాయిన్ అవుతారా, లేకపోతే ఆ సొసైటీ ఉంది అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకోండి, ఇది చేసుకోండి అంటే ఒక 5 minutes టైం తీసుకొని ఒకవేళ మనం చేయగలిగితే వాళ్ళలో కూడా మీరు అన్నట్టు పరివర్తన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రీసెంట్ వీటిలో చూస్తే ఒక ట్రాఫిక్ పోలీస్ ట్రాన్స్జెండర్ అయ్యారు ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో రీసెంట్గా. అండ్ ఇప్పుడు ఒక మూవీ కూడా వస్తుంది దీనికి సంబంధించి వీళ్ళు చేస్తున్న దాని మీద. అండ్ వాళ్ళు మంచి మీరు అన్నట్టు ఆపర్చునిటీస్ ఇస్తే సో బెగ్గింగ్ అనేది ఆగిపోతుంది డెఫినెట్గా. అవునండి, మనం కూడా వాళ్ళు చూసే దృక్పథం మనం మారిపోతుంది. సో నువ్వు బాయ్ గర్ల్ ట్రాన్స్జెండర్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఇంటెఫ్. నువ్వు పని చేయగలుగుతున్నావా లేదా అంతే. ఇన్ఫాక్ట్ అట్లా వాళ్ళలో ఇంకా ఎక్కువ ప్రాసెస్ కూడా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన సొసైటీ సిస్టమ్ ఈజ్ సప్రెసింగ్ దెమ్. వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ, సంథింగ్ ఫర్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో. అండ్ బేబీ పుట్టిన తర్వాత మనకు జనరల్గా వెయిట్ ఎంత ఉండాలో అంత ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మన ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలో అన్నీ బయటికి ఫిజికల్గా అన్నీ బాగానే కనిపిస్తాయి. బట్ కొంతమందిలో బ్రెయిన్ ఎదిగే ప్రక్రియ ఒక స్టేజ్లో ఆగిపోవడం కానివ్వండి, చాలా స్లోగా ఉండడం కానివ్వండి ఒకటి జరుగుతుంది. అండ్ ప్యారలల్గా లంగ్స్ సంబంధించింది కానివ్వండి, ఇట్లాంటి ప్యారల్ ఇష్యూ ఇంకోటి ఉంటుంది. సో ఇలాంటి బేబీని ఎలా ట్రీట్ చేస్తాము అండ్ వాళ్ళకి ఎలాంటి డయాగ్నోసిస్ చేస్తే సో ప్యారలల్గా మనకి ఇప్పుడు నేను అడిగిన ఈ 2 క్వశ్చన్స్కి అలాంటి ఇష్యూస్ కనుక ఉంటే సో స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే ప్యారల్గా చేసే అవకాశం ఉంటుందా? అండ్ ఆ బేబీకి ఎలాంటి లైఫ్ ఉంటుంది? సో మీరు అన్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే ప్రతి గ్రోత్, డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అన్నాను కదా, కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో మామూలుగా బ్రెయిన్ మామూలుగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో బ్రెయిన్ లోపల యాక్చువల్లీ సిఎస్ఎఫ్ అనే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. సో ఆ డ్రైనేజ్ ప్యాటర్న్ ప్రకారం యాక్చువల్లీ అవుతూ ఉండాలి. సో ఒకవేళ అవ్వకుండా ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, దట్స్ కాల్డ్ అక్వేటిక్ స్టెనోసిస్ అంటాం మనం. దానివల్ల హైడ్రోకెఫ్లస్ అని బ్రెయిన్లో వాటర్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో ఒకవేళ హైడ్రోకెఫ్లస్ డెవలప్ అవుతుంది, ఇందాక నేను అన్నట్టు యాక్చువల్లీ ప్రోగ్రెషన్ చూస్తూ ఉండాలి. కొంచెమైనా లేకపోతే చాలా ఎక్కువగానే వెళ్తుందా అని చూడాలి. సో ఒకవేళ చాలా ఎక్కువగా ప్రోగ్రెస్ అయిపోతూ హైడ్రోకెఫ్లస్ డెవలప్ అయిపోతుంది అనుకోండి, ఆటోమేటిక్లీ బ్రెయిన్లో ఉన్న బ్రెయిన్ మ్యాటర్ని ష్రింక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ష్రింక్ చేస్తూ ఉందనుకోండి, సో ఆటోమేటిక్లీ మీరు ఇందాక అన్నట్టు బ్రెయిన్ చిన్నగా యాక్టివిటీ తక్కువే ఉంటుంది, బట్ హైడ్రోకెఫ్లస్ పెరిగిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రెషన్ చూస్తూ ఉంటాం. సపోజ్ హైడ్రోకెఫ్లస్ పెరిగిపోతుంది, అట్లాంటప్పుడు ఏంటంటే మనం వెంటనే వీపీ షంట్ అని ఒకటి వేసి దాన్ని ఫ్లూయిడ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. చేయగానే బ్లాక్ని మనం ఎట్లా తీయడం అంత ఈజీ కాదు. సో అందుకని డైవర్ట్ చేస్తాం అనమాట. దట్స్ కాల్డ్ వీపీ షంట్. సో వీపీ షంట్ చేయగానే ఇట్లా హైడ్రోకెఫ్లస్ తగ్గిపోతుంది. సో హైడ్రోకెఫ్లస్ తగ్గిపోయిన తర్వాత లిటరలీ బ్రెయిన్ మామూలుగా మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ వీ ట్రై టు డూ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రెయిన్. అది కాకుండా కొన్నిసార్లు ఇట్లా డెవలప్ అయితే కావాలన్నమాట. సో అప్పుడు ఏజెన్సీస్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక విధంగా చెప్పాలంటే నేచర్ ఈజ్ వెరీ కైండ్ ఎనఫ్ దట్ ఒకవేళ బాగా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సమ్ రీజన్ యాక్చువల్లీ
దే విల్ గో ఇన్ టు సమ్ టైప్స్ ఆఫ్ అబార్షన్స్ లాగా అయిపోతాయి. ఎస్పెషలీ అబార్షన్స్ అయ్యే బేబీస్కి అంటే ఏదో చిన్న మైండ్ ప్రాబ్లం ఉంది విచ్ ఈజ్ నాట్ సస్టైనబుల్ విత్ లైఫ్. ఈ బిడ్డ బతికే ఛాన్సే లేదు అనుకుంటే దోస్ ఆర్ ద బేబీస్ హూ గో మోర్ ఇన్ టు అబార్షన్స్ లాగా అయిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ నేచర్స్ గిఫ్ట్ టు ద ప్రెగ్నెన్సీ. సో అది మనం ఇప్పుడు మాట్లాడొద్దు. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, సో హైడ్రోకెఫలస్ డెవలప్ అవుతుంది, సో బ్రెయిన్ డెవలప్ అవ్వట్లేదు, అండ్ అవి బయటకు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు హౌ దే విల్ దే హ్యావ్ గుడ్ నార్మల్ లైఫ్ ఆర్ నాట్. సో అందుకని అంటున్నాగా టైమ్లీ ఒకవేళ మన కరెక్టబుల్ మాల్ఫార్మేషన్స్, దే 2 types ఆఫ్ మాల్ఫార్మేషన్స్, కరెక్టబుల్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్, నాన్ కరెక్టబుల్ అనమాట. నాన్ కరెక్టబుల్ అన్నవి యాక్చువల్లీ నేను ఎందాక అన్నట్టు వాళ్ళు దే విల్ గో ఇన్ టు టర్మినేషన్ కానీ అబార్షన్స్ కానీ అట్లా అవుతూ ఉంటాయి చాలా వరకు. సో కరెక్టబుల్ మాల్ఫార్మేషన్సే ఎక్కువ ఉంటాయి. సో కరెక్టబుల్ మాల్ఫార్మేషన్స్కి పీడియాట్రిక్ సర్జన్స్గా వీ నో ఎగ్జాక్ట్లీ వెన్ టు గివ్ ద కరెక్షన్ ఫర్ దట్స్ కరెక్టబుల్ మాల్ఫార్మేషన్. వీ ట్రై టు గివ్ ఇట్. అండ్ నేను అన్నాను ఈ అడ్వాన్సెస్ వలన పేరెంట్స్ కూడా యాక్చువల్లీ దే ఆర్ నాట్ డిలేయింగ్, అండ్ వచ్చేస్తున్నారు, స్కాన్ చేయించుకుంటారు, దాని తర్వాత డాక్టర్ని కలుస్తారు, డాక్టర్ ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అంటారు, వాళ్ళ ఫ్యామిలీతో డెసిషన్ తీసేసుకుంటారు, వచ్చేస్తారు, చేయించేసుకుంటారు, దే ఆర్ హ్యాపీ. సో కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అన్ని ఫెసిలిటీస్ లేని వాళ్ళు, ఎస్పెషలీ సంథింగ్ లైక్ రూరల్ ఏరియాస్, సో వాళ్ళకి లేని వాళ్ళకి అట్లాంటప్పుడే మనకి ఇవి లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కానీ చాలా వరకు టైమ్లీ ఆపరేషన్స్ అయిపోతున్నాయి. ఇందాక మీరు లంగ్ గురించి కూడా లంగ్స్లో కూడా ఏంటంటే మనకి రైట్ సైడ్ 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయి, అట్లా 5 లోబ్స్ ఉంటాయి అనమాట. సో 5 లోబ్స్ పనిచేస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్కి అబ్డోమెన్కి మధ్యలో డయాఫ్రమ్ అనే ఒకటి పరదలాగా ఉంటుంది. సపోజ్ ఇఫ్ డయాఫ్రమ్లో హోల్ లాగా ఉందనుకోండి, దట్స్ కాల్డ్ డయాఫ్రమాటిక్ హర్నియా అంటాం అనమాట. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ కింద ఉన్న ఇంటెస్టైన్స్ పైకి వెళ్ళిపోతుంటాయి, లంగ్ని డెవలప్ కానివ్వవు. సో అందుకని లంగ్ అంతా సప్రెస్ అయిపోయి లంగ్ చిన్నగా అయిపోయి లంగ్ డెవలప్ కాక ఆ బేబీస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటప్పుడు మన డయాఫ్రమాటిక్ హర్నియా ఉంటే మనం ఏం చేస్తామంటే డయాఫ్రమ్ని కిందకి తీసుకొచ్చి రిపేర్ ఆపరేషన్ చేస్తామంట. అది కూడా మనం థొరకోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీతో చేస్తాం మనం నౌడేస్. సో చేసి దాని కింద పెట్టేస్తాము. కానీ ఈ సెగ్మెంట్ ఆఫ్ ద లంగ్ సరిగ్గా డెవలప్ అయ్యి ఉండకపోవచ్చు. సో అందుకని వీఆర్ డిపెండెంట్ మోర్ ఆన్ దిస్ లంగ్. సో ఈ లంగ్ ఎంత పని చేస్తుంది, ఈ లంగ్ వలన మనకి లంగ్లో కూడా బీపీ వస్తుంది, దట్స్ కాల్డ్ పల్మనరీ ఆర్టరీయల్ హైపర్టెన్షన్. అదేమన్నా ఎక్కువ వస్తుందా, అది డిసైడ్స్ యాక్చువల్లీ వెదర్ దిస్ బేబీ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ వెల్ ఆర్ నాట్ అని. సో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా ఇందాక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అన్నాను కదా. సో అసలు ఎయిర్వే మాల్ఫార్మేషన్, పల్మనరీ ఎయిర్వే మాల్ఫార్మేషన్ అంటాం. అసలు ఎయిర్వేనే తయారవడంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కొన్నిసార్లు మైక్రోసిస్టిక్ సిస్ట్ లాగా తయారైపోతాయంట, బుడగల్లాగా. సో సీక్యామ్ అంటాము, సీప్యామ్ అంటాము. సో అట్లా సిస్ట్ ఫామ్ అయినాయి అంటే అవి కూడా కొంచెం స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ లాగా ఉంటాయి. సో అవి కూడా దే వోంట్ అలౌ ద లంగ్ టు ఎక్స్పాండ్ నార్మలీ ఫర్ ఎవ్రీ వన్. సో అట్లాంటప్పుడు దాన్ని తీసేసే ఆపరేషన్ చేస్తే మనకి మిగిలిన పార్ట్ ఆఫ్ ద లంగ్ అక్యుములేట్ అందులో ఫిల్ అయిపోయి ఆ లంగ్ నార్మల్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్కి లక్కీలీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కరెక్టబుల్ మాల్ఫార్మేషన్స్. వీ షుడ్ అప్రిషియేట్ నేచర్ ఫర్ దట్. ఓకే.